మూవీకి ఇంకా స్క్రీన్స్ ఎక్కువ పడాలి. అసలు నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదని పిచ్చిలేసిపోయింది. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. లిమిటెడ్ బడ్జెట్ లో చాలా ఫెంటాస్టిక్ గా తీశారు. చాలా ఫ్యాబులస్ గా వచ్చింది సినిమా మాత్రం. సినిమా చూడు. అంత బడ్జెట్ లో గ్రాఫిక్స్ అట్లా ప్లాన్ చేయడం అంటే ఇట్స్ రియల్లీ ఆసమ్. చూసి నేర్చుకోండి. ఒర్రి 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 గొంతు పోయిందన్న, నిజంగా చెప్తున్నా. అసలు థియేటర్లు మొత్తం ఒకటే అరుపు, జై హనుమాన్ జై శ్రీరామ్ అని. అలా ఉండాలంటే థియేటర్లో సినిమా ఏ రేంజ్లో ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాం. నిజంగా ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. అన్న మీరు ఆ రోజు కొట్టించుకున్నారు కూడా ఆదిపురుషుకి నెగిటివ్ రివ్యూ ఇచ్చి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? నేను ఒకటే చెప్తాను. బట్ ఇందులో మాత్రం ఇక్కడ సూపర్ హీరో కాన్సెప్ట్ తీసుకుని ఈ డెవోషన్ టచ్ కరెక్ట్ గా ఇచ్చాడు అనిపించి. సార్ యువర్ గాడ్, సార్ గాడ్. అయ్యో గాడ్ అయ్యా. అన్న నిజంగా మీరు ఒక్కసారి థియేటర్లకి వెళ్ళి 10 నిమిషాలు లాస్ట్ క్లైమాక్స్ లో హనుమాన్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. బీయింగ్ ఏ ముస్లిం నేనే చెప్తున్నా, కొన్ని హనుమాన్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో సినిమా పరంగా చూస్తే, రిలీజన్ ఫీలింగ్ పక్కన పెట్టేస్తే, గూస్ బంప్స్ మూమెంట్ హనుమాన్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. సినిమా కావాలి, మనోడు గుంటూరు కారంతో పోటీ వచ్చినట్టే ఖచ్చితంగా బాగుంటుంది అనేటటువంటి దాంతో మీరు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోతారు. అన్నీ వచ్చాయి, ఇది ఇంకా బాలేదు. సినిమాలు హనుమాన్ పెట్టారు కాబట్టి నువ్వు థియేటర్లు ఇవ్వకుండా కానీ బాధపడద్దు, దేవుడు ఇప్పిస్తాడు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, సినిమా 150 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనమాట. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 tomatoes భయ్యా. దిస్ ఇస్ ప్రశాంత్ వర్మస్ బెస్ట్ వర్క్ టిల్ డేట్. మీకు కావాల్సిన లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లే కదా. అడిగితే ఆడియన్స్ చేస్తారా, ఎందుకంటే ఆడియన్స్ మంచోడు. సబ్స్క్రైబ్ అవ్వండి.